మూడో తరగతి తెలుగు వాచకం 10వ పాఠం వేమన శతకం. అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: చెడ్డవాడు ఆర్భాటంగా మాట్లాడుతాడు, మంచివాడు ప్రశాంతంగా మాట్లాడుతాడు. కంచు కంగున మోగుతుంది, కానీ బంగారం అట్లా మోగదు కదా. ఉప్పు కప్పురంబు నొక్కపోలిక నుండు, జూడ జూడ రుచుల జాడవేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: ఉప్పు కర్పూరం రెండూ చూడటానికి పైకి తెల్లగానే ఉంటాయి, కానీ చప్పరించి చూస్తే రుచులు వేరుగా ఉంటాయి. అట్లాగే మానవులందరూ పైకి ఒకే మాదిరి కనిపిస్తారు, కానీ వారి గుణాలను బట్టి మంచివారెవరో చెడ్డవారెవరో తెలుస్తుంది. అనగననగరాగమతిశయిల్లుచునుండు, తినగ తినగవేము తీయనుండు. సాధనమున బనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: మళ్ళీ మళ్ళీ పాడుతూ ఉంటే రాగం చక్కగా కుదురుతుంది. మళ్ళీ మళ్ళీ తినడం వల్ల చేదైన వేప కూడా తీయగా అనిపిస్తుంది. అట్లాగే ఏ పనైనా పదే పదే చేయడం వల్ల అనుకూలంగా మారుతుంది. అనువుగాని చోట నధికులమనరాదు, కొంచెమైన నదియు గొదవగాదు. కొండ యద్దమందు గొంచెమైయుండదా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: వీలు కాని చోట గొప్పవాళ్ళమని అనుకోకూడదు. అక్కడ మన గొప్పదనం కనిపించకపోయినా తక్కువేమీ కాదు. ఎలాగంటే పెద్ద కొండ అద్దంలో చాలా చిన్నదిగానే కనపడుతుంది కదా. ఇనుము విరిగనేని ఇరుమారు ముమ్మారు, కాచి ఎతకవచ్చు గమ్మరీడు. మనసు విరిగనేని మరియంట నేర్చునా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: కమ్మరి విరిగిన ఇనుప వస్తువుని ఎన్నిసార్లైనా కొలిమిలో కాల్చి అతికిస్తాడు, కానీ మనసు విరిగితే దాన్ని అతుకలేము. తప్పులెన్నువారు తండోపతండంబు, లుర్విజనులకెల్ల నుండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: లోకంలో ప్రతి మానవుడు తప్పు చేస్తాడు, కానీ ఎదుటివారి తప్పుల్నే లెక్కిస్తాడు.
తప్పు పట్టే వారికి తమ తప్పు తెలియదు. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: తల్లిదండ్రులపై దయలేని కొడుకు పుట్టినా ఒక్కటే చచ్చినా ఒక్కటే. పుట్టలో చెదలు పుడుతుంది, నాశనమవుతుంది. దానివల్ల ఎవరికి ఏం లాభం? మేడి పండు చూడ మేలిమైయుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికివాని మదిని బింకమీలాగురా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: మేడిపండు పైకి నిగనిగలాడుతూ ఉంటుంది, కానీ పొట్ట చీల్చి చూస్తే పురుగులుంటాయి. అట్లాగే పిరికివాడు పైకి బింకంగా కనిపించినా వానిలో పౌరుషమేమీ ఉండదు.